ఈ మధ్య కాలంలోనే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన కొరకు ఒక జేఏసీగా ఏర్పాటు చేసినాం. ఈ ప్రాజెక్టుల సాధన కొరకు తీవ్రంగా ప్రయత్నం చేసే దాంట్లో భాగంగా ప్రాజెక్టుల పరిశీలన అయిపోయింది. నిన్నటి రోజున మేము ఒక రిప్రజెంటేషన్, ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ రాస్తూ ఆ రిప్రజెంటేషన్ను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు అందరూ గౌరవ ప్రజాప్రతినిధుల ద్వారా ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలనే ప్రయత్నంలో భాగంగా నిన్న హైదరాబాద్ వెళ్ళడం, అక్కడ మహబూబ్నగర్ శాసనసభ్యుడు, జడ్చర్ల శాసనసభ్యుడు, నాగర్ కర్నూలు శాసనసభ్యుడు, వనపర్తి శాసనసభ్యుడు, అదేవిధంగా జితేందర్ రెడ్డి గారికి, అరుణమ్మ గారికి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ అంటే దీంట్లో కొంతమందిని కలిసిన వాళ్ళందరికీ ప్రత్యక్షంగా ఇవ్వడం జరిగింది. లేని వాళ్లకు వాళ్ళ క్యాంపు కార్యాలయంలో కాపీలు, మా రిప్రజెంటేషన్ కాపీ అందించడం జరిగింది. అయితే ముఖ్యంగా మేము అనేది ఏంటంటే, మెయిన్ ఇప్పుడు కొంపలంటుగా పోయే కార్యక్రమం ఏమవుతుంది అంటే, పాలమూరు రంగారెడ్డి పేరు మీద ఎత్తుకున్నటువంటి నీళ్ళని డిండి అనే పేరు మీద, డిండి లిఫ్ట్కు వీళ్ళు తీసుకుపోయే నీళ్లకు ఏ మాత్రం సంబంధం లేదు. ఆ నీటి చౌర్యం అనొచ్చు ఒక రకంగా. గతంలో తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు ఆంధ్రలో నీటి చౌర్యం చేస్తున్నారని అంటుంటే, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే డెవలప్డ్, అడ్వాన్స్డ్ తెలివితేటలు ఉన్న నల్లగొండ రిటైర్డ్ ఇంజనీర్స్ కావచ్చు, నల్లగొండ రాజకీయ నాయకులు కావచ్చు, నీటి చౌర్యం చేసే దిశగా తీసుకుపోతున్నారు. ముఖ్యంగా దాన్ని అడ్డుకునాలని చెప్పి నేను నిన్న కలిసిన ప్రజాప్రతినిధులతో మాట్లాడిన ఈ రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందించారు. ఇది నిజంగానే అన్యాయం, దీన్ని ముఖ్యమంత్రి గారికి దృష్టికి అంటే పాజిటివ్ దృక్పథంతోనే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది కావాలి, ఇమీడియట్గా ఇది అయిపోవాలి. ఒకటి. రెండో అంశం ఏంటంటే, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దాదాపు 30,000 కోట్లు ఖర్చు పెట్టినా, అంటే గత ప్రభుత్వం హయాంలో, ఈ ప్రభుత్వ హయాంలో పెట్టిన ఖర్చులు 30,000 కోట్లు దాటినా ఇప్పటికీ కూడా 50% కూడా కాలేదు. ఈ రకంగా మరి నిధుల వరద పారకుంటే, అంటే ఈ రకంగా అరకొర నిధులు ఇస్తే ఇంకా 5-6 సంవత్సరాలైనా కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని వేడుకునేది, ముఖ్యమంత్రి గారిని వేడుకునేది, అంటే మీరు ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్ జిల్లా వాసి కాబట్టి అడుక్కోవడం లేదు. వెనుకబడిన జిల్లా, తెలంగాణ ప్రాంతంలో వెనుకబడిన జిల్లా, వలసల జిల్లా మహబూబ్నగర్ కాబట్టి ఖచ్చితంగా మీరు నిధుల వరద పారిస్తేనే ఈ ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది. ఈ ప్రాజెక్టులో చిట్ట చివరి రిజర్వాయర్ అయినటువంటి లక్షదేవిపల్లిని కూడా ఆపకుండా దాన్ని కూడా టేకప్ చేయాలని చెప్పి కూడా మేము జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా 72 జీవో గతంలో 2013లో సాధించిన 72 జీవో ప్రకారంగా కూడా జూరాల బ్యాక్ వాటర్ నుంచి మళ్ళీ తీసుకొచ్చి లక్షదేవిపల్లి కలిపితేనే పడమట మహబూబ్నగర్ జిల్లాకు న్యాయం జరుగుతుంది. మరి నిన్న మొన్న మనం మీడియాలో చూస్తూ ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయితే లేదు, స్పీడ్ అయితే లేదు, దాన్ని ఏదో పాదయాత్ర చేస్తామని. అంటే ఇది ఎట్లా ఉందంటే, వాస్తవంగా ఇది జూరాల బ్యాక్ వాటర్ నుంచే ఒకవేళ 72 జీవో ప్రకారంగా అక్కడి నుంచి ఎత్తింటే ఈ పాటికి 30,000 కోట్లలో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయేది. జరిగిన తప్పు గత ప్రభుత్వంలోనే జరిగింది. మరి ఒక సామెత ఉంది కదా, 1000 ఎలుకలు తిన్న పిల్లి తిరుపతి యాత్రకు పోయినట్లు, మరి మీరు మీ హయాంలో దాదాపు 9.5 సంవత్సరాలు మీ పరిపాలనలో మరి ప్రాజెక్టు పూర్తి చేయలేని వాళ్ళు ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల వాళ్ళ మీద బద్నాం చేసుడు కూడా మంచిది కాదు. ఇది అదే మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అవతల కాళేశ్వరం 2016లో మొదలు పెడితే 3.5 సంవత్సరాలలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేస్తారు. అదే చిత్తశుద్ధి, అదే పట్టుదల మహబూబ్నగర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఉంటే ఈ పార్టీకి పూర్తి అయ్యేది. మీరు నిధులు ఇవ్వనందుకే కదా ఇంత డీల పడ్డది. మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందల అచానక్ వచ్చి 90% ప్రాజెక్టు పూర్తి అయిపోయిందంటారు. మరి ఎవరు వస్తారో రండి, దయచేసి వెళ్దాం, పరిశీలన. ఇదేం ఛాలెంజ్ కాదు, కథ కాదు. మీరు అడిగేది మహబూబ్నగర్ జిల్లా రైతాంగానికి నీళ్లు కావాలని, మేము అడిగేది కూడా మహబూబ్నగర్ జిల్లా రైతాంగానికి నీళ్లు కావాలని. జాయింట్గా పరిశీలన చేద్దాం. 50% కన్నా ఎక్కువ పనులు అయినట్లు ఉంటే చూపెడితే చాలు. 50% కూడా పనులు కాలేదు. లక్షదేవిపల్లి మొదలు పెట్టలేదు, మరి వాళ్ళు మొదలు పెట్టలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా లక్షదేవిపల్లి ప్రాజెక్టు మీద చిన్న చూపు చూడొద్దు. ఖచ్చితంగా నార్లాపూర్ కాడ మొదలు పెడితే దీని అల్టిమేట్ చేరాల్సిన గోలు లక్షదేవిపల్లికి చేరితేనే ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగుకు అందించాల్సిన నీళ్లు
ఆ ప్రాజెక్టుకు ఒక సంపూర్ణ రూపం వస్తుంది. కాబట్టి వెంబడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ సొంత జిల్లా అని కాకుండా వెనుకబడిన జిల్లా, వలసల జిల్లాగా మీరు దీన్ని యుద్ధ ప్రాతిపదికన లక్షదేవిపల్లి ఎంబడే సర్వే చేయించడము, ల్యాండ్ ఎక్విజిషన్ చేయించడము, ఆ ప్రాజెక్టు పనులు కూడా మొదలుపెట్టియాలి. ఎట్ ది సేమ్ టైం మా ప్రధాన డిమాండ్ అయితే పాలమూరు రంగారెడ్డి పేరు మీద ఎత్తుకున్నటువంటి నీళ్లను డిండి పేరు మీద అక్కడ కిష్టరాంపల్లికి తీసుకుపోతుంటారు. దాన్ని మాత్రం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, విజ్ఞాపనలు ఇస్తూ ఉన్నాం. లేదంటే మళ్ళీ ఇక తెలంగాణ ఉద్యమం ఎట్లయితే ఉంటుందో అటువంటి ఉద్యమ నిర్మాణం కూడా చేసేందుకు జేఏసీ వెనక్కి ఏం పోదు. మరి ఇప్పుడు అనొచ్చు మీరు పాలకులు శివనగూడెం కట్టినాం, చింతపల్లి కట్టినాము, కిష్టరాంపల్లి కట్టినాము, అక్కడ గొట్టిముక్కలు కట్టినాము అంటే అవన్నీ ఏం పాడుగావు. అన్ని ప్రాజెక్టులు పనికొస్తాయి. ఒకటి ఆల్టర్నేటివ్గా మీరు నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ నుంచి నీళ్ళు ఎత్తుకొచ్చి గొట్టిముక్కులలో వస్తే గొట్టిముక్కుల నుంచి గ్రావిటీ ద్వారా చింతపల్లి నుంచి కిష్టరాంపల్లికి పోతే కిష్టరాంపల్లి నుంచి శివనగూడెంకి పోతాయి నీళ్ళు. 3,36,000 ఎకరాలు మీరు ప్రభుత్వం అనుకుంటున్నట్లు, నల్గొండ రిటైర్డ్ ఇంజనీర్లు అనుకుంటున్నట్లు, నల్గొండ రాజకీయ నాయకులు అనుకుంటున్నట్లు అవి మొత్తం పారుతాయి. కాకపోతే ఒకటి ఏదుల నుంచి నీళ్లు తీసుకుపోవడానికి దాదాపు 1,800 కోట్లు, నాకున్న సమాచారం మేరకు 1,800 కోట్లు ఖర్చు అవుతుంది అనేటువంటి ఎస్టిమేషన్ ఉన్నది మీ దగ్గర. అదే 1,800 కోట్లు మీరు నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ నుంచి గొట్టిముక్కులోకి ఎత్తితే 30-31 కిలోమీటర్ కంటే ఎక్కువ లేదు. అదే ప్రాజెక్ట్ అయిపోతుంది. అది ఒకవేళ ఇక్కడ కొంత అడ్వాన్స్ అయ్యి ఉంటే ఈ టెండర్లు కూడా క్యాన్సిల్, ఒకవేళ టెండర్లు అయ్యి ఉంటే ఈ టెండర్లు క్యాన్సిల్ చేసి ఇక్కడ టెండర్లు ఎవరైతే దక్కించుకున్నారో వాళ్ళకే ఆ ప్రాజెక్టు కొత్తగా డిజైన్ చేసి అది ఇచ్చేస్తే యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఖర్చు పెట్టినటువంటి ప్రతి పైసా కూడా పనికొస్తుంది. ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లాలో ఏం పనులు కాలేదు. ఉల్పర బ్యారేజ్ కట్టలేదు, ఎర్రవల్లి గోకారం రిజర్వాయర్ కట్టలేదు, ఈర్విన్ రిజర్వాయర్ కట్టలేదు మహబూబ్నగర్ జిల్లా. ఆ ప్రాంతమంతా కూడా కేఎల్ఐ ద్వారా ఎత్తుకున్నటువంటి నీళ్ళ ద్వారా పారుతాయి. అది మీరు ఇవన్నీ క్యాన్సిల్ చేసి కేఎల్ఐ వాటర్ దానికి ఇవ్వండి. పాలమూరు రంగారెడ్డి నీళ్ళు కూడా సమన్వయ పరిస్థితి కేఎల్ఐ, పిఆర్ఎల్ఐఎస్ రెండు కోఆర్డినేట్ చేస్తే ఆ ఏరియాకి అంతటి కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లా నీళ్ళు ఇవ్వండి. మీరు నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ నుంచి గొట్టిముక్కులలో ఎత్తిపోసుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్న రకంగా ప్రాజెక్టు అయిపోతుంది. కాబట్టి దయచేసి డిండి పేరు మీద పాలమూరు రంగారెడ్డికి ఎత్తుకున్న నీళ్లు తీసుకుపోయేదాన్ని ప్రధానంగా ఆపండి. 72 జీవో ద్వారా గతంలో నిర్ణయించిన ప్రకారంగా జూరాల బ్యాక్ వాటర్ నుంచి ఎత్తి మళ్ళీ అది కూడా లక్ష్మీదేవిపల్లికి తీసుకొస్తేనే అల్టిమేట్గా అటు పడమట మహబూబ్నగర్ జిల్లా ప్రాంతం, ఇటు తూర్పు మహబూబ్నగర్ జిల్లా ప్రాంతం అంతటి కూడా సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. మా ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.